థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలా May 2 రేపు మాకు యుఎస్ నుంచి ఇండియాకి ఫ్లైట్ ఉంది. నేను పాప ఇంకా మమ్మీ ఇండియా వెళ్తున్నాం. యాక్చువల్లీ మా మమ్మీ వచ్చి 6 months అయిపోయింది. సో మమ్మీతో పాటు నేను పాప కూడా వెళ్దామని ఫస్ట్ అసలు ఈ ప్లాన్ లేదు, కానీ ఇంకెందుకు సడన్గా మమ్మీతో పాటు నేను పాప కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాము. శశితో మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేది మొత్తం హాల్లోనే. సో తన ప్లే ఏరియా కానీ తన టాయ్స్ అన్నీ కూడా హాల్లోనే ఉన్నాయి. రైట్ ను మేము అనుకుంటున్నది ఇండియా ప్లాన్ అయితే 2 months, కానీ అది ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అందుకని టాయ్స్ అన్నీ కూడా పై రూమ్కి షిఫ్ట్ చేసేసాము తన రూమ్కి. శశికి ఆల్రెడీ స్టోలర్ ఉంది, కానీ ఇట్లా సపరేట్గా పర్టికులర్గా ట్రావెల్కి స్టోలర్స్ ఉంటాయని చెప్పి మేము చూసాము. వాటికి ఇట్లా మనం బ్యాస్నెట్లో కూడా చేసుకోవచ్చు. మాకు మధ్యలో 7 hours లే ఓవర్ ఉంది. సో ఆ 7 hours కూడా మేము ఎత్తుకుని నడుస్తూ ఉంటే తనకి ఇంకా జర్నీకి ఏమన్నా ఇబ్బంది పడతాయేమో అని చెప్పి వెంటనే ఆ స్టోలర్ తీసుకున్నాం మేము. మాకైతే చాలా బాగా యూజ్ అయింది. పర్టికులర్గా మీకు ఎక్కువ లే ఓవర్ ఉంది అని అనుకుంటే మాత్రం స్టోలర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మంత్ నుంచి శశికి సాలిడ్ ఫుడ్స్ కోసం నేను ఇక్కడ ఉంటున్నా అని చెప్పి కొన్ని ఎలక్ట్రానిక్స్ ఆర్డర్ చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2 months 3 months ఇక్కడ ఉన్నామేమో అని చెప్పి ఇక్కడున్న ఎలానో వేస్టే కదా అని చెప్పి నేను తీసుకెళ్ళాను. ఎందుకంటే నేను అసలు లగేజ్ తీసుకెళ్ళట్లేదు, నేను బట్టలు కానీ ఏం తీసుకెళ్ళట్లేదు, అన్నీ చాలా మా ఇంట్లో ఉన్నాయి. అండ్ మా మమ్మీకి కూడా పెద్ద లగేజ్ లేదు. చెక్ ఇన్ బ్యాగ్స్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ శశి సామాలే ఉన్నాయి. ఇది నేను సమ్ ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి ఆర్డర్ చేశాను, న్యూట్రిబులెట్ అని చెప్పి సాలిడ్ ఫుడ్స్కి. చాలా నచ్చి ఆర్డర్ చేశాను. చూడు చక్రాలు అలాగా నేను దాన్ని నొక్కచ్చు కదా. ఇటు రివర్స్ పెట్టాలా? ఇటు రావాలి. చూడు వల్లే ఉంది. ఇంకా 10 days బర్త్డే వస్తుంది. నేను ఫస్ట్ గిఫ్ట్ మా అన్నయ్యకి ఇచ్చేసి ఇమ్మని చెప్దాం అనుకున్నాను, కానీ ఎంతైనా నేను ఇచ్చి నేను దగ్గరుండి తన హ్యాపీనెస్ చూడొచ్చు కదా, తనకు నచ్చింది ఇచ్చినప్పుడు అని చెప్పి. తన రియాక్షన్ అయితే మీరే చూడండి. చెప్పు. పట్టుకొని ఓకే పట్టుకో. ఏదైనా బొమ్మ, ఆర్ట్ బొమ్మ ఓపెన్ చేయి. ఆర్ట్ బొమ్మ అంటున్నా. ఆర్ట్. ఓకే ఓపెన్ ఓపెన్. నితేష్ మొహం బాగా దీనికి. తెలిసిపోయింది. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా అసలు. ఎప్పటి నుంచో ప్రొజెక్టర్ కొందాం అనుకుంటున్నాడు, కానీ ఎప్పటికప్పుడు ఎందుకులే మనీ వేస్ట్ అని చెప్పి ఆగిపోతున్నాడు. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా తనకి నచ్చుతుందని, అందుకే ఆ హ్యాపీనెస్ నేనే చూద్దామని బర్త్డే ఇంకా 10 days ఉన్నా కూడా దగ్గరుండి నేనే ఇచ్చాను. సో తనైతే చాలా 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 హ్యాపీ, తనకి చాలా నచ్చింది కూడా. హితేష్కి అయితే అసలు అప్పుడే బెంగ స్టార్ట్ అయిందనమాట. ఎంత ఏడుపు మొహం పెట్టుకుని ఉన్నాడంటే అంత ఏడుపు మొహం పెట్టుకుని ఉన్నాడు. చాలా మంది ఇట్లా యుఎస్ నుంచి ఇండియాకి బేబీతో ట్రావెల్ చేయడానికి చాలా డౌట్స్ ఉంటాయి. నాకు మా మమ్మీకి కూడా సేమ్. లాంగ్ జర్నీ అసలు మేనేజ్ చేయగలమా లేదా, అంత దూరం బేబీతో అవుతుందా లేదా అని చాలా డౌట్స్ ఉండేవి. కానీ రీసెంట్గా మా కజిన్ తన 1 year బేబీతో ట్రావెల్ చేసింది. నేను తనని అడిగాను. సో అలా తన నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ నేను కొన్ని గూగుల్ రీసెర్చ్ చేసి అలా చాలా మందిని చాలా కనుక్కొని మొత్తం ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకుని మేము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా,
మేము లాస్ట్ మినిట్లో టికెట్ చేసుకున్నాం అనమాట. సో ఇన్ఫాంట్ సీట్ దొరుకుతుందో లేదో అని చాలా భయపడ్డాము. కానీ మేము డైరెక్ట్గా టికెట్ చేసుకోకుండా కస్టమర్ కేర్తో మాట్లాడాము. ఏ ప్రాబ్లం ఉండకూడదని చెప్పి మొత్తం వాళ్ళతోనే చేయించాము. మేము యాక్చువల్లీ ఎక్స్ట్రా సీట్ అడిగాము. సేమ్ మన అడల్ట్ టికెట్కి ఎంత అవుతుందో బేబీ టికెట్కి కూడా అంతే పే చేస్తాము. మాకు సపరేట్ సీట్ కావాలని అడిగాం. కానీ వాళ్ళు మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా బేబీకి అట్లీస్ట్ 6 months దాటి ఉంటే సీట్కి ట్రై చేయగలం. కానీ 6 months లోపు బేబీస్కి అయితే అసలు సపరేట్ సీట్ అనేది ఇవ్వము. కానీ బ్యాస్నెట్ ఇస్తామని చెప్పారు. లేదంటే మన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వెళ్ళాలని చెప్పారు. సో మాకున్న బెస్ట్ ఆప్షన్ అయితే అదొక్కటే. సో బ్యాస్నెట్ సీట్ చేసుకున్నాము. కానీ మాకు ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు అనిపించింది, లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అనిపించింది మన దగ్గర మన మధ్యలో సపరేట్ సీట్లో కంటే కూడా బ్యాస్నెట్ సీట్లోనే వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటారని చెప్పి అనిపించింది. మేము చూస్ చేసుకున్న ఎయిర్లైన్స్కి అయితే మా లగేజ్ కాకుండా బేబీ సీట్ చేసినందుకు 24 kgs బ్యాగ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఏ ఎయిర్లైన్స్ అయినా కూడా మనకి ఇట్లా ఇన్ఫాంట్ బేబీ ఉన్నప్పుడు స్ట్రోలర్ కానీ డైపర్ బ్యాగ్ కానీ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్ళచ్చు. మనం ఏం పే చేయక్కర్లేదు వాళ్ళకి వెయిట్. ఇంకా మేము వెళ్ళే రోజు అయితే హితేష్ అసలు ఎంత డల్గా ఉన్నాడంటే అంత డల్గా ఉన్నాడు. ఎవరికన్నా నవ్వొచ్చుద్దా? ఎందుకు వెళ్తుంటే నాకు కూడా కొంచెం ఇదిగానే ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఆల్మోస్ట్ 1.5 year తర్వాత మా ఇంటికి వెళ్తున్నాను. అండ్ శశిని మా చెల్లి కానీ అమ్మమ్మ కానీ చూసారన్న థాట్ నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో నేనంతా ఆ మైండ్ సెట్లో ఉన్నాను. నేను కొంచెం ఫీల్ అయినా కూడా ఎక్కువ హ్యాపీనెస్ ఉంది నాకు, శశిని మా అమ్మమ్మ అండ్ మా చెల్లి చూస్తారని చెప్పి. కానీ హితేష్ మాత్రం మార్నింగ్ నుంచి ఎంత డల్ అయిపోయాడంటే అంత డల్ అయిపోయాడు. అందులో ఏంటంటే నేను వెళ్తున్నా అండ్ శశి కూడా వెళ్తుంది కదా, అందుకే ఇంకా చాలా డల్ అయిపోయాడు. టికెట్లు పెట్టుకున్నావా? లాస్ట్లో అయితే అట్లీస్ట్ నువ్వన్నా ఉండిపోమాహి, శశిని పంపిద్దాము అని అన్నాడు. కానీ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇదంతా కాబట్టి నేనే వెళ్దామని వెళ్ళాను. కానీ చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు. సో మేము వెళ్ళేప్పుడు కూడా అసలు శశిని పట్టుకుని చాలా అంటే చాలా ఎడ్ చేశాడు. ఇంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేయమని చెప్పి చాలాసార్లు చెప్పాడు. ఇక్కడ ఏంటి మా అన్నయ్య హితేష్ అసలు చాలా డల్ అయిపోయారు. మేము వెళ్ళాక ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయినట్టుంది, చాలా బోసిపోయిందని చెప్పి ఫోన్ చేశారనమాట. ఓవరాల్ గా మాకైతే జర్నీ మొత్తం శశి బాగానే ఉంది, కంఫర్టబుల్ గానే ఉంది. ఇంకొక మంచి టిప్ మేము ఫాలో అయింది ఏంటంటే ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది జర్నీ మేము శశికి 5 times డ్రెస్ మార్చామన్నమాట. వాళ్ళకి చిరాగ్గా లేకుండా కంఫర్టబుల్ గా ఉంటారని చెప్పి మార్చాము. మాకైతే మంచిగా అనిపించింది. సో శశి కూడా ఎక్కువ ఇరిటేట్ అవ్వలేదు. మీలో ఎవరన్నా ఇలా బేబీతో ట్రావెల్ చేస్తే ఏమైనా డౌట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ 1 more thing, వాళ్ళ ఫేవరెట్ టాయ్ తీసుకెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మా శశి ఫేవరెట్ టాయ్ అయితే ఇది. ఏం జరిగినా ఏం అయిపోయినా ఈ టాయ్ ఒక్కటి ఉంటే చాలు. శశి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ టాయ్తో మాట్లాడుకుంటూనే ఉంది. అండ్ ఫ్లైట్లో వాళ్ళు కూడా శశిని చాలా అంటే చాలా ముద్దు చేశారు ఎత్తుకుని. ఇది మరి సంగతి. అండ్ నెక్స్ట్ 2 months మేబీ నేను ఇండియాలో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.